బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుపతిలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షానికి డ్రైనేజీలు పొంగడంతో వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు మున్సిపల్ అధికారులు రోడ్లపై ఉన్న వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులతో కలిసి కమిషనర్ మౌర్య లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. కంటిన్యూస్ మనకి నైట్ 2 o'clock నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది. బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశమైన గుంటలో ఒకటి వాటర్, SJS ఆర్ట్స్ కాలనీ దగ్గర కొంచెం వాటర్, అలాగే ఎస్వి పూర్ హోమ్ లెప్రసీ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్ల పైన ఉంది. అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు. కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము. బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి.